ఓం నమః శివాయ. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? శివయ్యకి ఎంతో ప్రీతికరమైన శివరాత్రి వచ్చేస్తుంది గదా! ఈ శివరాత్రి రోజున మనం ఏం చెయ్యాలో తెలుసుకుందామా? జన్మానికో శివరాత్రి అని అంటారు కదండీ! ఒక జన్మంతా చేయాల్సిన సాధన ఒక్క శివరాత్రి రోజున చేస్తే చాలంట. ఆ ఈశ్వరుడికి ఎంత దయండి మన పైన. మనలాంటి అల్పుల కోసం ఇలాంటివే పెట్టుంటారు. ఇప్పుడు ఉపవాసం, జాగరణ, అభిషేకం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు శివరాత్రికి ఉపవాసం అందరూ చేయడానికి ప్రయత్నిస్తారు వీలు కుదిరిన వాళ్ళందరూ. ఆ ఉపవాసం ఎన్ని రకాలు, ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఉపవాసం చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ముందుగా తెలుసుకుని చేస్తే మంచిది కదండీ! మొదటిది నిర్జల వ్రతం. ఇది అత్యంత కఠినమైన వ్రతంగానే చెప్పాలి. ఈ నిర్జల ఉపవాస వ్రతంలో కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోరు. శివరాత్రి మొదలైన గడియల నుండి తిరిగి ముగిసే వరకు ఈ కఠినమైన ఉపవాసాన్ని పాటించగలిగిన వారు పాటించవచ్చు. శివరాత్రి రోజున ఖచ్చితంగా సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి స్నానమాచరించి పూజలు చేసుకోవాలి. ఉపవాసం ఆచరించినా, ఆచరించకపోయినా ఈ నియమం అనేది వర్తిస్తుంది. మహాశివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును తీసుకోకూడదు. సాత్వికమైన జీవన శైలిని అలవరుచుకోవాలి. ఇక రెండవ నియమం పలహార వ్రతం. ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలు, పానీయాలు, డ్రై ఫ్రూట్స్‌తో ఉపవాస దీక్షను ఆచరిస్తారు. అయితే వీరు తీసుకునే ఏ పదార్థాల్లోనూ ఉప్పు ఉండకూడదు. పండ్లు, పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేయడానికి ప్రయత్నిస్తారు. మూడవది సమాప్త వ్రతం. ఈ రకమైన ఉపవాసంలో పలహార వ్రతంలో పేర్కొన్న అన్నిటినీ ఒక్కసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు. ఇక ఒకసారి మాత్రమే భోజనం చేసి మిగతా సమయమంతా శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి. మాంసం తినడం, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇలాంటివి ఆహారంలో తీసుకోకూడదు. ఇక అభిషేకం పూజలు ఏ సమయంలో చేసుకుంటే శుభప్రదమో చూద్దామా? ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుండి 27 ఉదయం 6 గంటలలోపు ఎప్పుడు చేసినా చాలా మంచిదండి. అత్యంత శుభ సమయం ఏంటి అంటే అర్ధరాత్రి లింగోద్భవం బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం చేయడం, లేదంటే ఆ అభిషేకాన్ని మన కనులారా వీక్షించినా కూడా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఉపవాసాన్ని అనారోగ్యం ఉన్నవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలు చేయకపోవడం ఉత్తమండి. మీ శరీరం సహకరించే వరకు భగవన్నామ స్మరణ చేసుకోండి. ప్రవచనాలు వినండి. అలాగే ఉపవాసం చేయలేకపోయాం, జాగరణ చేయలేకపోయాం అని అయితే ఆరోగ్యం బాలేని వాళ్ళు ఎవ్వరూ కూడా బెంగ పెట్టుకోని అవసరం లేదు. జాగరణ అంటే శివపార్వతుల ధ్యాసలో శివనామ స్మరణతో పాటలు పాడుతూ, అభిషేకాలు చేస్తూ, ప్రవచనాలు వింటూ, ధ్యానం చేస్తూ, శ్లోకాలు పఠిస్తూ రాత్రంతా మేలుకుని భగవంతుడి సేవలో ఉండడం. మేలుకోలేని వాళ్ళు మీరు ఎంత సమయం మెలకువగా ఉండగలరో అంత సమయం కూడా శివధ్యానంలో మునిగిపోండి. శారీరక ఆరోగ్యం కూడా ఉపవాస దీక్షను ఆచరించడం చాలా మంచిదని మీలో ఎంతమందికి తెలుసు? తప్పకుండా ఈ శివరాత్రిని మీకు వీలైనంత సమయం శివయ్యకు కేటాయిస్తారని కోరుకుంటూ ఓం నమః శివాయ.